అదొక ఊరు. భార్యాభర్తలు ఉన్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అల్లార ముద్దుగా పెంచుకున్నారు. జీవితం మనం అనుకున్నట్లు జరగదు. ఈ పిల్లవాడు 5వ తరగతి చదివే దినాల్లో వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చనిపోయాడు. తల్లి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో మంచం పట్టింది. కొంతకాలం అయిన తర్వాత భర్త లేడు కదా, సంపద కష్టమైపోయింది. ఒకసారి స్కూల్లో ఫీజు కట్టే అవసరం అంటే అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు. వాళ్ళమ్మ సరదాగా బాధ దిగమింగుకొని తల్లి యేసుప్రభు వారికి ఒక ఉత్తరం రాయరానింది. కార్డు తీసుకొని వచ్చినాడు. ప్రేమైన యేసుప్రభు వారు, నా తండ్రికి నీ కుమారుడు రాయటేమనగా, నేను 5వ తరగతి చదువుతున్నాను, స్కూల్లో కట్టడానికి ఫీజు నాకు లేదు, దయచేసి నాకు 500 ఫీజు పంపించు, ఇట్లా నీ కుమారుడు అని పేరేదో ఇస్సా కనుక రాసినాడు. అడ్రస్ రాయాలిగా, టు జీసస్ క్రైస్ట్, పరలోక రాజ్యం, 2 లైన్లు రాసినాడు. తన అడ్రస్ పూర్తిగా రాసినాడు. ఓ రోజు తన తలుపు శబ్దం వినపడింది. ఏంటని తలుపు తెరిస్తే పోస్ట్ మ్యాన్ కనిపించినాడు. ఫలానా ఐజాక్ నువ్వేనా అన్నాడు. అవును నేనే. నీకు 500 మనీ ఆర్డర్ వచ్చింది. 500 మనీ ఆర్డర్ నాకా? వాళ్ళమ్మకి ఆశ్చర్యం పిలిచి అడిగింది, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చిందంట. ఎవరి పేరు వచ్చిందన్నా? ఐజాక్. నా ప్రియమైన కుమారుడా, యేసు ప్రభువు నీకు పంపిస్తున్నా, ఫీజు 500 రూపాయలు. నువ్వు స్కూల్కి ఫీజు కట్టి చక్కగా చదివి గొప్పవాడు కావాలి. యేసు ప్రభు షాక్. ఏంటి యేసు ప్రభు పేరు వచ్చింది, 500 రూపాయలు వచ్చింది. 500 తీసుకున్నాడు. ఏం చేయాలో తోచలేదు. ఎవరు పంపిస్తారు మరి 500? యేసు ప్రభు ఎలాగ పంపిస్తాడు? 500 వచ్చిందనే సంబరం కంటే 500 ఎలాగొచ్చిందనే ప్రశ్న వాళ్ళ మనసులో ఎక్కువ మెదడు ఆరంభించింది. అందుకే ఓ దినాన్న ఈ పిల్లవాడు తల్లి ఇద్దరు కలిసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ అంటారు కదా, ఆయన లోపల కూర్చున్నాడు. ఆయన అడిగి తల్లి కుమారులు అడిగారు, మేము ఉత్తరం రాసి ఇక్కడికి వేసాము, 500 మాకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయో తెలియదు, ఇది ఎవరికైనా వేరే వాళ్ళకి లేదేమో, మాకు పంపించినారేమో, ఇదిగో 500 తీసుకోండి. ఇప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇస్సాక? అవును ఇస్సా. నువ్వు ఉత్తరం రాసావా? అవును ఉత్తరం రాసావు. ఆయన ఉత్తరం తీసి చూపించి, ఇదే నాను రాసిన ఉత్తరం? అవును ఇదే నేను రాసిన ఉత్తరం. దేవుడు నాకు ఇచ్చిన భారం కొలిది ఈ 500 రూపాయలు మనీ ఆర్డర్ తీసుకొని ఆ పిల్లవాడిని అడ్రస్ రాసి యేసుప్రభు పేట పోస్ట్ చేశాను. ఇది ప్రభువు మీకు ఇచ్చింది, మీ ప్రార్థన దేవుడు ఆలకించిన. సరదాగా తల్లి కుమార్తె చెప్పిన మాట దేవుడు ఇలా కూడా ఆలకిస్తాడా? 25 పైసలు పెట్టి ఒక కార్డు రాస్తే పోస్ట్ మాస్టర్ లేని దేవుడు కదిలించగలడు. దేవుడికి సాధ్యం. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు.